విశాఖ గాజువాక వైసీపీ నేతలు అరెస్టు, పోలీస్ స్టేషన్ కి తరలింపు. గాజువాకలో మెగా డిఎస్సీలో జరిగిన అవినీతిపై నిరసన వ్యక్తం చేస్తున్న మాజీ మంత్రి బాలరాజు, వైసీపీ సమన్వయకర్త తిప్పల దేవన్ రెడ్డిని వైసీపీ కార్యకర్తలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలించిన పోలీసులు. అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి గత కొన్ని నెలల నుంచి కూడా ఏదైతే డిఎస్సి ఎగ్జామ్స్ మీద జరిగినటువంటి అవకతవకల మీద సిబిఐ ఎంక్వైరీ వేయాలని మరి మా యొక్క ఏదైతే ఇప్పుడు మనం మాట్లాడినటువంటి ఒక ఎగ్జామ్కి అటెండ్ అయిన క్యాండిడేట్ మేడం గారు ఏం చెప్పారు మీకు చాలా క్లియర్గా ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీరు అవకతవకలు జరగలేదని చెప్తున్నారు, కానీ జరిగిందన్నది అక్కడ ఉన్నటువంటి సత్యం. దాన్ని మీరు ప్రజలకి ఈ యొక్క ఎవరైతే నిరుద్యోగులు ఈ యొక్క ఎగ్జామ్స్కి అటెండ్ అయ్యారో వాళ్ళందరికీ కూడా దాన్ని క్లారిఫై చేయవలసిన బాధ్యత ఈ యొక్క ప్రభుత్వం మీద ఉంది. మరి దానికోసం మేము ప్రజల తరపున ఈ యొక్క నిరుద్యోగుల తరపున వాళ్ళకి మద్దతుగా గత 2 నెలల నుంచి కూడా అటు కలెక్టర్ ఆఫీస్కి కానీ కలెక్టర్ ఆఫీస్ స్టూడెంట్ విద్యార్థుల విభాగం ఆధ్వర్యంలో ఒకసారి, అదేవిధంగా యువత విభాగం ఆధ్వర్యంలో ఒకసారి, కామన్గా మొత్తం అందరం వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో ఒకసారి మేము 3 సార్లు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి మెమరాండం ఇవ్వడం జరిగింది. కానీ ఎక్కడా కూడా ఇటువంటి స్పందన రాలేదు. దానివల్ల మేము ఈరోజు నియోజకవర్గాలు అన్ని నియోజకవర్గాల్లో 175 నియోజకవర్గాల్లో కూడా రిలే నిరాధ్యక్షలు చేస్తున్నాం గత 3 రోజుల నుంచి కూడా. మరి ఇవాళ శాంతియుతంగా ఈ యొక్క ర్యాలీని చేద్దాం అనుకుంటే మరి మీరు పోలీసులను పంపించి మీరు మా యొక్క ఏదైతే నిరుద్యోగులకు ఈ స్టూడెంట్స్కు మద్దతుగా మీరు జరిగినటువంటి తప్పుని మీరు సిబిఐ ద్వారా ఎంక్వైరీ చేసి దాన్ని నిరూపించాలని మేము అడుగుతుంటే మీరు మమ్మల్ని మా పోలీసుల్ని మా మీదకి పంపించి మీరు ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా డిస్టర్బ్ చేసే విధంగా, మనం ఎక్కడ కూడా చాలా శాంతియుతంగా చేస్తున్నటువంటి ప్రోగ్రామ్స్ అన్నీనా మనకు భారత రాజ్యాంగం కల్పించిన హక్కు శాంతియుతంగా ఈ నిరసనలు కానీ దీక్షలు కానీ చేసుకునే హక్కు ఉంది. మీరు ఇలాగా మీ చేతిలో ప్రభుత్వం ఉందని పోలీసులందరినీ కూడా ఇటువంటి కార్యక్రమాలకి మొన్న కూడా చూసాం. బొండా ఉమా గారు టెంట్ పార్టీ వాళ్ళు ధర్నా చేస్తుంటే ఈయన హీరోలాగా 10 కార్లు వేసుకొచ్చి మొత్తం టెంట్ అంతా తొలగించి ఒక రౌడీయిజం లాగా ఒక పొలిటికల్ లీడర్ ఏ విధంగా ఉండాలి ఈ రోజుల్లో నిజంగా ఆ మాత్రం ఎంత డెవలప్ అయ్యి ఇంత ఎడ్యుకేషన్ ఇంత మనం 2020 దాటాం. మీ విజన్ ఏంటి? చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న విజన్ ఏంటి? రౌడీయిజం టెంట్ల దగ్గరికి వెళ్ళి మీరు ధర్నా చేస్తున్న టెంట్లు పీకడమా? బొండా ఉమా, నువ్వు ఏదో పెద్ద హీరో అనుకుంటున్నావు. నువ్వు ఒకటి నేర్చుకో, న్యూటన్స్ థర్డ్ లా, ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. రాబోయే రోజుల్లో నువ్వు చూస్తావు నీ రౌడీయిజం లేకపోతే నీకు ఏమన్నా పని, మీకు ఆ చిన్నబాబుతో ఏమైనా పని ఉంటే చేయించుకో తప్ప మీ మెప్పు కోసం టెంట్ల దగ్గరికి వెళ్ళి రౌడీయిజం చేసి ఓకే నువ్వు ఏమనుకో 2.0 త్వరలో చూస్తారు మీ అందరూ కూడా రాబోయే రోజుల్లో. ఇప్పటికే రాష్ట్రం అంతా వైఎస్ఆర్ గాలి ఏ విధంగా వేస్తుందో మనం చూస్తున్నాం. ఎక్కడికి వెళ్ళినా సరే వేలాది మంది లక్షలాది మంది జనాలు జగన్ కోసం వస్తున్నారు. ఎందుకంటే మేము ఇచ్చిన మాట మీద గత ఎలక్షన్లో ఏదైతే మాట ఇచ్చామో మాట ప్రకారంగా చాలా ట్రాన్స్పరెంట్గా ప్రతి పథకం అకౌంట్ ప్రతి పని కూడా ట్రాన్స్పరెంట్గా 1,25,000 సచివాలయ ఉద్యోగాలు ఒక్క ఎమ్మెల్యే కాదు కదా, ఒక మినిస్ట్రీ చెప్పిన ఒక పోస్ట్ ఎవరికి ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి గారు కలెక్టర్స్ వారి ఆధ్వర్యంలో చాలా స్ట్రిక్ట్గా ఎగ్జామ్స్ జరిగాయి. మీరు ఇచ్చిన తొక్కలో 15,000 పోస్టులకి అంత అవకతవకలు, బేరాలు, స్పోర్ట్స్ కోటాలు, పేకాట్లు ఆడినాడు ఉద్యోగం. పేకాట ఒక గేమ్ అని అదో దాన్ని కూడా ఇన్వాల్వ్ చేసి ఉద్యోగం ఇచ్చారు. ఎంత దౌర్భాగ్యం అంటే మీరు చేసినటువంటి తప్పుడు పనులు, మీరు చేసినటువంటి అన్యాయాలు మేము ప్రశ్నిస్తే మమ్మల్ని తీసుకెళ్ళి లోపలేయడం, టెంట్ల దగ్గరకు వచ్చి రౌడీల్లా బిహేవ్ చేయడం ఇది మంచి పద్ధతి కాదు. రేపు రాబోయే నువ్వు 10 కార్లు వేసుకొచ్చో, రేపు రాబోయే రోజుల్లో 100 కార్లు వచ్చి మీ ఇంటి ముందుకు వచ్చి నేను ఈడ్చుకొని వెళ్ళే రోజులు ఉన్నాయి. నువ్వు అది గుర్తించుకో. నమస్తే సార్, నా పేరు నాగవేణి, నాది గాజువాక స్కూల్ ఎసెన్స్ సోషల్ అండి. నాకైతే లోకల్ 8th ర్యాంక్ వచ్చింది. ముఖ్యంగా 77 జియోని సరిగా అమలు చేయకపోవడం వల్ల నేను జాబ్ కోల్పోయాను. అలాగే స్పోర్ట్స్ పర్సన్ ఇప్పుడు 1 ఇయర్ నుంచి ఒక ఆయన ప్రశ్నించారు, 1 ఇయర్ నుంచి మీరు ఏం చేస్తున్నారని. సార్ మేము తిరుగుతున్నాం సార్, సచివాలయాలకు వెళ్ళాము, ఆర్జేడీ దగ్గరికి వెళ్ళాము,
కలెక్టర్ ఆఫీసుల చుట్టూ తిరిగాము, డిఈఓ ఆఫీసుల చుట్టూ తిరిగాము, ఈవెన్ విద్యాభవన్కి వెళ్ళాము, లోకేష్ గారి చుట్టూ కూడా తిరిగాము సార్. 1 year నుంచి మేము తిరుగుతూనే ఉన్నాం. ఈవెన్ జగన్ గారి దగ్గర కూడా వెళ్ళాం. స్టార్టింగ్లో ఆయన కూడా విన్నారు, కానీ నిజాలు నిర్ధారణ చేసుకున్న తర్వాత కదా వస్తారు నాయకులు అనేవారు. ఊరికనే వచ్చేస్తే అది ఫాల్స్ అయితే ప్రాబ్లం కదా. ఆయన రిక్వెస్ట్ చేస్తే ఆయన చివరికి అది నిజంగా ఫ్రాడ్ జరిగిందని తెలుసుకొని అప్పుడు ఆయన మాకు సపోర్ట్ ఇవ్వడానికి వచ్చారు. చాలామంది ప్రశ్నిస్తున్న 1 year మీరు ఏం చేస్తున్నారు, మేము ఏం చేస్తున్నాం మీకు తెలియదు. మేము 1 year నుంచి మేము నరక యాతన పడుతున్నాం సార్. కుటుంబాలను వదిలేసుకుని మేము ఒక ఆమె మొన్న చక్కగా మాట్లాడారు, కొండారెడ్డి బుర్జిపైకి వెళ్ళి లైన్ టు లైన్ అక్షరం చదివానని చెప్పారు. మేడం మీరు అంత బాగా చదివిన మీరు 1:1 వచ్చి కాల్ లెటర్ వచ్చిన తర్వాత సెలక్షన్ లిస్ట్లో మీ పేరు ఉంది కాబట్టి ఇప్పుడు మీ కొండారెడ్డి బుర్జిపైకి వెళ్ళి చక్కగా మాట్లాడుతున్నారు. అదే లిస్ట్లో మీ పేరు లేకపోతే మీరు నాకు తెలిసి ఎర్రకోటకి వెళ్ళి మాట్లాడుండేవారేమో సార్. మీరు మా ప్లేస్లో ఉండి ఆలోచించండి. ఇక్కడ రాజకీయాలు కాదు సార్. అవకతవకలు మీ 16,000 మంది జరిగిందని మేము ఎక్కడ ఎప్పుడు మాట్లాడలేదు, రద్దు చేయమని కూడా మేము అడగలేదు. కొంత అవకతవకలు జరిగాయి సార్, మాకు అన్యాయం జరిగింది. స్పోర్ట్స్ విషయంలో మీరు ఎంతమంది స్పోర్ట్స్ మేము రెస్పెక్ట్ ఇస్తాం సార్. నా అమ్మాయి తైకొండ ప్లేయర్ మ్యాన్, ఇంటర్నేషనల్కి వెళ్ళి పార్టిసిపేట్ నేషనల్ మెడల్స్ తెచ్చుకుంది. బట్ అన్ని ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతుంది, రోజుకి 15 గంటలు చదివి ప్రిపేర్ అవుతుంది సార్. మేము స్పోర్ట్స్ వాళ్ళు మేము ఎంకరేజ్ చేస్తాం, కానీ మీరు జీవో పెట్టి ఎగ్జామ్ అవసరం లేదని చెప్పారు. టెట్ కూడా చాలామంది క్వాలిఫై అవ్వలేదు, మాకు ఎవిడెన్స్ ఉన్నాయి సార్. మీరు క్వాలిఫై అయ్యారు ఇచ్చారని చెప్తున్నారు, ఓకే. మళ్ళీ ఎందుకు జీవో మార్చారు మీరు? అది ఇన్ని సంవత్సరాల్లో ఇండియాలో ఇప్పటికొచ్చి ఏ ఎగ్జామ్లో కూడా ఆ మినిమం క్రైటీరియా ప్రకారం ఎగ్జామ్ క్వాలిఫై అవ్వకుండా ఎక్కడా జాబులు రాలేదు. ఫస్ట్ టైం ఇన్ ఇండియన్ హిస్టరీ ఎగ్జామ్ లేకుండా మేము 24 hours 20 hours ఎన్ని అవర్స్ చదివితే మాకు తెలుసు, మీలాగే మేము చదివాము. కానీ మీరు ఎంత సింపుల్గా మాట్లాడేసి మా ప్లేస్లో ఉండి మీరు అర్థం చేసుకోండి. మేము చదివాం, లైన్ టు లైన్ అక్షరం మేము చదివాం. మీకు తెలియదా మేడం జీవోలో ఏమున్నాయో? మీరు ఇంకా ప్రొవిజన్ పీరియడ్లో ఉండి మీరు బయటకు వచ్చి మీరు మాట్లాడొచ్చా? అది రూల్ ప్రకారం అకార్డింగ్ టు ఆర్టికల్ ఇది రాంగ్ అని మీకు తెలుసు. ఆ విషయం మీకు ఎంత రిస్క్ అని మీకు తెలుసు, అయినా మీరు వచ్చి మాట్లాడుతున్నారు. అన్యాయం అయిన మేము మాట్లాడుతున్నాం, మా తప్పు అంటున్నారు, ఫేక్ బ్యాచ్ అని రకరకాలుగా మాట్లాడుతున్నాం.